ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానుల్ని ఉర్రూతలూగించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ టైటన్స్ ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది. ఆ ఒకే ఒక్క పరుగు వాళ్ళకి గెలుపుని, వీళ్ళకి ఓటమిని అందించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ శుభమాన్ గిల్ 70 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 55 పరుగులు, జోస్ బట్లర్ 52 పరుగులు ఇలాగా ఏకంగా 3 హాఫ్ సెంచరీలతో గుజరాత్ జట్టు అదరగొట్టేసింది. అయితే 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ కేఎల్ రాహుల్, పాతుమ్ నిసంక ఇద్దరు కూడా చాలా బాగా రాణించారు. ముఖ్యంగా ఇక కేఎల్ రాహుల్ అయితే 92 పరుగులు, నిసంక 41 పరుగులతో దుమ్మురేపారు. వీరిద్దరికి తొలి వికెట్కు 76 పరుగులు జోడించగా, మిడిల్ ఆర్డర్లో నితీష్ రాణా, సమీర్ రిజ్వీ వరుస బంతుల్లో అవుట్ కావడంతోనే ఢిల్లీ కష్టాల్లో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా మరోవైపు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. అయితే ఇక కేవలం 92 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ 11 ఫోర్లు, 4 సిక్స్లు చేశాడనమాట. అంటే తను ఏంటంటే ఆ ఒక్క 8 పరుగుల తేడాతో ఓడిపోయాడు. సెంచరీ చేయలేక పెవిలియన్కు చేరాడు. సెంచరీకి చేరువలో సిరాజ్ బౌలింగ్లో అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరిలో డేవిడ్ మిల్లర్ 41 పరుగుల మెరుపులు మెరిపించినప్పటికీ ఢిల్లీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒకే ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది. దాంతో చాలా ఎమోషనల్ అయిపోయాడు డేవిడ్ మిల్లర్. అయితే కంటతడి పెట్టుకుని ఇక ధారాళంగా ఏడవడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. అంతకుమునుపు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్కు ఆరంభంలోనే సాయి సుదర్శన్ వికెట్ కోల్పోయి ఎదురు దెబ్బ తగిలింది. కానీ జోస్ బట్లర్ 27 బంతుల్లో 52 పరుగులతో విరుచుకుపడి ఇక జట్టుకు ఊపునిచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ 70 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, సుందర్ 55 పరుగులతో అదరగొట్టి 200 పరుగుల జట్టు స్కోర్ను దాటించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ రాణించినప్పటికీ గుజరాత్ భారీ స్కోర్ను అడ్డుకోలేకపోయారు. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత జస్ట్ 1 రన్ తేడాతో ఓటమి పాలవడంతో డేవిడ్ మిల్లర్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎమోషనల్ అవ్వడమే కాకుండా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక గుజరాత్ జట్టుకి ఇది మొదటి గెలుపు అనే చెప్పుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.